వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బీఆర్ఎస్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకు అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అంశం. టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక వారం రోజుల్లో సుమారుగా 16 లేకపోతే 17 తేదీల్లో ఛార్జ్ షీట్ వేయడానికి ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రెడీ అవుతోంది. ఇదే విషయంగా ఎస్ఐటికి నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఈ మధ్యన ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు దాదాపు అయిపోవచ్చిందని, అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సేకరించామని, ఇక మిగిలింది హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయటమేనని. ఇందుకోసం వాళ్ళు ఒక డేట్ కూడా నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తోంది. 15, 16 తేదీలు వదిలిపెట్టేసి 17వ తేదీ ఫైనల్గా ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. ఆ ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి అన్నదే ఇప్పుడు రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఎవరెవరి పేర్లు అని ఎందుకు అంటున్నామంటే, టెలిఫోన్ ట్యాపింగ్కు అసలు సూత్రధారి కేటీఆర్ అని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ తరఫున తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే ఎంపీలు ధర్మపురి అరవింద్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి బీఆర్ఎస్ క్యాంపు నుంచి ఎటువంటి సమాధానము రావటం లేదు. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్లో పడుకున్నారు, ఆయన అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిపోయారు ఆయన. కేటీఆర్, హరీష్ రావులు ప్రతిరోజు మీడియా సమావేశాలు పెడుతున్నారు, పార్టీ సమావేశాలు పెడుతున్నారు, నేతలు కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం మాట్లాడటం లేదు వాళ్ళు. ఎందుకు? అది వాళ్ళకే తెలియాలి. ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు అని. కేటీఆర్ చెప్పేది ఒకటే, ఎంతసేపు ఆధారాలు ఉంటే చూపించండి, అంతే, సింపుల్. అంతేగాని తాము టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలైన అబద్ధాలు అని స్పష్టంగా ఎక్కడా చెప్పటం లేదు. పైగా 1-2 సందర్భాల్లో 1-2 మాటలు కూడా అన్నారు. ఏమని? ప్రతి ప్రభుత్వంలోనూ టెలిఫోన్ ట్యాపింగ్ సహజమే అని ఒక మాట అన్నారు. అంటే తమ హయాంలో కూడా ట్యాపింగ్ జరిగింది అని అంగీకరించినట్లే అని అనుకోవాలి. అయితే తమ ప్రభుత్వంలో ట్యాపింగ్ జరిగింది అని స్పష్టంగా ఎక్కడ అడ్మిట్ అవ్వలేదు కేటీఆర్ విషయం ఇలా ఉంటే, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి వేరుకుంపటి పెట్టుకున్నటువంటి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇప్పటికే చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఏమని? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇది వాస్తవమే అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, కేటీఆర్తోనూ హరీష్ రావుతోనూ ఆమెకు చెడిన కారణంగా పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు. పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత ఆమె తెలంగాణ రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఈ సందర్భంగానే ప్రజాబాటాని లేకపోతే రకరకాల పాదయాత్రల పేరుతో బయట జనాల్లో తిరుగుతున్నప్పుడు కవిత రకరకాల వేదికల మీద ఆరోపణలు చేశారు. తన మొబైల్తో పాటు తన భర్త అనిల్ కుమార్ మొబైల్ను కూడా బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ చేయించారు, ఇంతకన్నా నీచమైన చర్య ఏమన్నా ఉంటుందా అని చాలా ఆవేదనగా మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు, తన ఇంట్లో పనిచేసే వాళ్ళ మొబైల్లో కూడా ట్యాపింగ్ జరిగింది అని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సో స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితే ప్రభుత్వ హయాంలో, అంటే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ధృవీకరించారు. దీన్ని బట్టి ట్యాపింగ్ జరిగింది నిజమే అని అనుకోవాలి. అయితే ఆధారాల సహితంగా ఇది నిరూపించాలి, లేకపోతే కేసు కోర్టులో నిలవదు. ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. అందుకనే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎస్ఐటి 4 పోలీసు అధికారులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది. వాళ్ళు తిరుపతయ్య, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు. వీళ్ళందరూ డిఎస్పి, ఏసీపీ, డీసీపీ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు. పోలీసు విచారణలో తామందరం టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నట్లుగా, పాత్ర పోషించినట్లుగా వాళ్ళందరూ అడ్మిట్ అయ్యారనేసి ఒక సమాచారం ఉంది.
వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగానే ఎస్ఐటి వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి టి ప్రభాకర్ రావును అరెస్ట్ చేశారు. అసలు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ తర్వాత ఒక 15-20 రోజులకే ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. ఎప్పుడైతే ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత ప్రభాకర్ రావు ఇండియా నుంచి అమెరికాకు పారిపోయారు. దాంతోనే అనుమానాలన్నీ పెరిగిపోయినాయి. టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది 2023 ఎన్నికలకు మునుపు నుంచి ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంటే ఈయన ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కూడా. సో ఇటువంటి కొంతమంది తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని పదే పదే ప్రకటనలు చేశారు. అప్పటి డీజీపీకి వాళ్ళు ఫిర్యాదులు కూడా చేశారు, విచారణ చేసి చర్యలు తీసుకోవాలని. అయితే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కదలిక మొదలైంది. ఎస్ఐటి ఆఫీస్ నుంచి కొన్ని హార్డ్ డిస్కులు తీసుకుపోయారని, ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఎవరో కంప్యూటర్ భాగాలను ఎవరో కాల్ చేశారని అర్ధరాత్రి తెల్లవారుజామున కూర్చుని, ఇట్లా ఆరోపణలన్నీ వచ్చినాయి, ప్రచారం జరిగింది. పోలీసులు అక్కడికి వెళ్ళి చూస్తే కాలిపోయి, ఇంకా సగం కాలిపోయి ఉన్నటువంటి కంప్యూటర్ పరికరాలు, హార్డ్ డిస్కులు ఇవన్నీ బయటపడ్డాయి. వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అది ఎవరో చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఎవరో అక్కడ ఒక కాలుస్తున్నారు వాటన్నిటిని అనేసి. సో వాళ్ళు ఇచ్చిన ఆనవాళ్ళు ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి విషయాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రణీత్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత ఎస్ఐటి తన కార్యక్రమాలను ముమ్మరం చేసి మిగిలిన పోలీస్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేసింది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. ఇప్పుడు ఏమిటంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్కు కీలక పాత్రధారి ప్రభాకర్ రావు అయినా, పాత్రధారి 4 పోలీస్ ఆఫీసర్లైనా అసలు సూత్రధారి ఎవరు చెబితేనే ప్రభాకర్ రావు టెలిఫోన్ ట్యాపింగ్కు అనుమతి ఇచ్చారు తన కింద వాళ్ళకి అన్నది ఇక్కడ ముఖ్యం. ప్రభాకర్ రావు మరి దాదాపు 7-8 నెలలకు పైగా సిట్టు ఎన్నోసార్లు విచారించింది. అరెస్ట్లో ఉండగా కూడా మళ్ళీ రిమాండ్లోకి తీసుకుని మళ్ళీ విచారించింది, కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇట్లా రకరకాల విచారణలో ప్రభాకర్ రావు ఏమి మాట్లాడారు, అసలు సూత్రధారుల పాత్ర ఎంత ఉందని చెప్పారన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక 10 రోజుల్లో ఎస్ఐటి హైకోర్టులో ఛార్జ్షీట్ వేయబోతోంది అని తెలిసినప్పుడు సహజంగానే ఆ ఎస్ఐటిలో ఆ ఛార్జ్షీట్లో ఎవరెవరి పేర్లు ఉంటాయి అన్న విషయం మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. మిగతా వాళ్ళకి ఆసక్తి ఎలా పెరుగుతున్నా బీఆర్ఎస్ క్యాంపులో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకు అంటే బయటకు వచ్చినటువంటి ప్రచారము, ఆరోపణల ప్రకారం కేటీఆర్ సూత్రధారులు దీనికి. అయితే వాళ్ళిద్దరి పాత్రకు సంబంధించింది ఏమన్నా ఆధారాలు దొరికాయా అన్నదే తెలియదు. ఆధారాలు దొరికితేనే వాళ్ళకు సంబంధించినటువంటి పాత్ర పైన పోలీసులు ఛార్జ్షీట్లో ఏమి చెప్పబోతున్నారు అన్నది చాలా కీలకమవుతుంది. నిజంగానే ఆరోపణలు వినబడుతున్నట్లు, ప్రచారం జరుగుతున్నట్లు బీఆర్ఎస్ కీలక నేతల పేర్లతో గనక ఛార్జ్షీట్లో పోలీసులు ప్రస్తావిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం కావడం ఖాయం. మామూలుగా అయితే కేటీఆర్ ఒకప్పుడు చెప్పినట్టు ఏ ప్రభుత్వంలో ఉన్నా టెలిఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది చాలా సహజం. ఎవరి మీద చేస్తారు? ప్రభుత్వ వ్యతిరేకుల మీద. ప్రభుత్వానికి ఎవరి ద్వారా అయినా ముప్పు ఉందంటే, అంటే సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు. కానీ కేసీఆర్ హయాంలో జరిగింది ఏమిటి? కొన్ని వేల టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగాయి. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సినిమా సెలబ్రిటీలు, జర్నలిస్టులు, చివరికి జడ్జీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే బీఆర్ఎస్లోనే ఉంటున్నటువంటి కొంతమంది అనుమానిత నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇది ఇక్కడ విచిత్రం. సొంత కూతురు, అల్లుడు ఫోన్నే ట్యాప్ చేయించిన తర్వాత మరి ఇక మిగిలిన అనుమానిత నేతల ఫోన్లను ఎందుకు వదిలేస్తారు వాళ్ళు? కాబట్టి ఈ రూపంలో కొన్ని వేల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఏ విధంగా ట్యాప్ చేశారు? మామూలుగా అయితే సాధ్యం కాదు ఇవన్నీ. వాని ఇక్కడ ఎట్లా సాధ్యమైందంటే వాళ్ళకి మావోయిస్టుల సానుభూతి పరులు,
మావోయిస్టుల మద్దతుదారులు అన్న ముద్ర వేసి వాళ్ళ మీద ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అన్ని జరిపించారనేది తెలుస్తోంది. మరి ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏమవుతుందనేది, ఎవరి పేర్లు ఉంటాయనేది చూడాలి. థ్యాంక్ యూ.